మణిపూర్లోని జిరి నదిలో ఓ మహిళ ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభించాయి. దీని తర్వాత రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో నిరసనలు ప్రారంభమయ్యాయి. అవి ప్రస్తుతం హింసాత్మకంగా మారాయి. ఇంపాల్లోని 8 మంది ఎమ్మెల్యే ఇళ్లపై మొయితీ కమ్యూనిటీ ప్రజలు దాడి చేశారు. ఇక్కడ ఆందోళనకారులు రాళ్లు రువ్వి నిప్పు పెట్టారు. ఇంపాల్లోని టైర్లు తగలబెట్టి రోడ్లని దిగ్బంధించారు. నిజానికి నవంబర్ 11న యూనిఫారం ధరించిన సాయుధ ఉగ్రవాదులు బోరోబ్రేకా పోలీస్ స్టేషన్ కాంప్లెక్స్, సిఆర్పీఎఫ్ క్యాంప్పై దాడి చేశారు. ఈ ఘటనలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సమయంలో జిరిబామ్ జిల్లాలోని బోరోబ్రేకా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సహాయ శిబిరం నుండి 6 మంది కిడ్నాప్ అయ్యారు. శుక్రవారం దొరికిన 3 మృతదేహాలు తప్పిపోయిన వారివేనని భావిస్తున్నారు. నిరసనల కారణంగా మణిపూర్లోని 5 లోయ జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 7 జిల్లాల్లో శనివారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాల నుంచి 2 రోజుల పాటు ఇంటర్నెట్ని నిషేధించారు. ఇంపాల్ ఈస్ట్, ఇంపాల్ వెస్ట్, బిష్ణుపూర్, తౌబాల్, కక్చింగ్, కాంగ్పోక్సీ, చురచందపూర్ జిల్లాల్లో ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయాయి.